రిలేషన్షిప్లో కానీ బిజినెస్లో కానీ అసలు లైఫ్లో మనకి ఓవర్ థింక్ చేసే అలవాటు ఉంటుందండి. అంటే ఎక్కువ ఆలోచిస్తాం. ఈ ఓవర్ థింకింగ్ అనేది కొంతవరకు టు ఎన్ ఎక్స్టెంట్ ఉండటం మంచిదే. ఎందుకంటే అనాలిసిస్ చేసి మనం తప్ప రైటా, ఎదుటి వ్యక్తి ఏంటి చేశారు, మనం ఏమన్నాము, ఇది ఓకే థింక్ చేయాలి. బట్ దాన్నే నెమరు వేసుకుంటూ ఇక అందులోంచి బయటికి రాలేకపోతున్నారు అంటే మాత్రం ఇది అడ్రస్ చేయాల్సిన విషయం అని గుర్తుపెట్టుకోవాలి. మీకు 2 టిప్స్ చెప్తాను. మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అనుకోగానే డీప్ బ్రెత్స్ తీసుకోవటం స్టార్ట్ చేయాలి. సో దట్ ఇది మీ అటెన్షన్ని ప్రెజెంట్లోకి తీసుకొస్తుంది. ఓవర్ థింకింగ్ అనేది పాస్ట్ వల్ల కానీ ఫ్యూచర్ థింక్ చేయటం వల్ల కానీ వస్తుంది. మీరు డీప్ బ్రెత్స్ తీసుకున్నప్పుడు ప్రెజెంట్లో ఉంటారు. రెండోది వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే ఒక డాన్స్ మూమెంట్ ఇచ్చుకోవటం కానీ, ఒక పాట వినటం కానీ, ఒక ఫ్రెండ్కి కానీ కాల్ చేయండి. ఇలాంటివి చేసినప్పుడు మీరు ఆ ఓవర్ థింకింగ్ లూప్లోంచి బయటపడి మళ్ళీ నార్మల్సీకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ 2 టిప్స్ పాటించి నాకు ఏ సంగతి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.